హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఈజీ కుక్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మనం వీడియోలో ఎప్పుడు రొటీన్గా కుక్కర్లో చేసే మటన్ కాకుండా నార్మల్గా ముక్క సాఫ్ట్గా ఉడికేలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. దీనికోసం ముందుగా ఒక బౌల్లో ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు గసగసాలు తీసుకొని వాటర్ వేసుకొని పక్కన పెట్టుకుందాం. నేను ఇక్కడ ఈ కర్రీ కోసం 1/2 kg వరకు మటన్ తీసుకొని నీట్గా వాష్ చేసి పెట్టుకున్నాను. దీంట్లోనే చిటికెడు పసుపు, 2 టేబుల్ స్పూన్ల వరకు సాల్ట్, అలాగే 2 టేబుల్ స్పూన్ల వరకు కారం, అలాగే ఒక 3 నుండి 4 టేబుల్ స్పూన్ల వరకు పెరుగు కూడా యాడ్ చేసి ఇదంతా ముక్కలకి బాగా పట్టేలా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న మటన్ని మూత పెట్టి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక బాండీ తీసుకొని దాంట్లో ఒక 4 నుండి 5 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత హోల్ బిర్యానీ మసాలా యాడ్ చేసుకోండి. 1 స్పూన్ షాజీరా, 4 లవంగాలు, ఇంచు చెక్క, 1 బిర్యానీ పువ్వు యాడ్ చేసుకోండి. దీంట్లోనే 1 బిర్యానీ ఆకు కూడా తుంచి ముక్కలు చేసి వేసుకోండి. ఈ మసాలాలన్నింటిని బాగా ఫ్రై చేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న 3 నుండి 4 పచ్చిమిర్చిలు కూడా యాడ్ చేసి దీంట్లోనే ఒక 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా తరుక్కొని అవి కూడా యాడ్ చేసుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు వేగేలోపు మసాలా ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం 1 స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ల వరకు ధనియాలు, 1 మీడియం సైజ్ టమాటాను ముక్కల కింద కట్ చేసి వేసుకోండి. అలాగే ముందు నానబెట్టుకున్న గసగసాలు కూడా యాడ్ చేసుకుని ఫైన్ పేస్ట్ ప్రిపేర్ చేసుకోండి. ఇప్పుడు బాగా ఫ్రై అయిన ఆనియన్స్లో ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని పచ్చివాసన పోయి నూనె పైకి తేలేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా వేగిన ఉల్లిపాయల్లో మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ యాడ్ చేసుకొని అంతా బాగా కలిసేలా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టి మగ్గించండి. ఇలా మగ్గించడం వల్ల మటన్లో ఉండే వాటర్ మొత్తం రిలీజ్ అవుతుంది. అలా వాటర్ మొత్తం ఇంకిపోయే వరకు కలుపుతూ మూత పెట్టి మగ్గించుకుంటూ ఉండండి. ఇలా మొత్తం ఒకసారి నీళ్ళు మొత్తం మగ్గిపోయిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటో ప్యూరీని యాడ్ చేసుకొని అంతా బాగా కలిసేలా కలుపుకోండి. ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు సిమ్లో పెట్టి మూత పెట్టి మగ్గించండి. ఇలా బాగా మగ్గిన తర్వాత మూతను తీసి అంతా బాగా కలిపేలా ఒకసారి కలపండి. ఇలా కలిపిన తర్వాత ముక్క ములిగేంత వరకు నీళ్ళను యాడ్ చేసి అంతా బాగా కలిసేటట్టు ఒకసారి కలపండి. కలిపిన తర్వాత స్టవ్ సిమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఇదంతా మూత పెట్టి బాగా ఉడికేటట్టు ఉడికించుకోండి. ఇలా ఉడుకుతున్నప్పుడు మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండండి. ఇలా కూరలో నీళ్ళు తగ్గుతున్నప్పుడు దీంట్లో 1 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ కానీ మీట్ మసాలా కానీ ఏదైనా యాడ్ చేసుకోండి. దీంట్లోనే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని అంతా బాగా కలిసేలా కలుపుకోండి. నేను ఈ కన్సిస్టెన్సీతో దింపేస్తాను. మీకు ఇంకా చిక్కగా కావాలంటే మూత తీసి ఉడికించుకోండి. నేను ఇక్కడ ముక్క ఉడికిందో లేదో చూస్తున్నాను. చూడండి, చాలా సాఫ్ట్గా ఉడికిపోతుంది. ఉడకదు అనే భయం అయితే మనకు అవసరం లేదు. ఎందుకంటే సిమ్లో పెట్టి మూత పెట్టి ఉడికిస్తాం కాబట్టి ఈజీగా ఉడికిపోతుందండి. అంతేనండి, ఎంతో ఈజీగా టేస్టీగా ప్రిపేర్ చేసుకునే మటన్ కర్రీ రెడీ అయిపోయింది. అన్నంలోకి కానీ, చపాతీలోకి కానీ, పూరీలోకి కానీ, వడల్లోకి కానీ చాలా బాగుంటుంది. ఈసారి మీరు ఎప్పుడైనా టైం దొరికినప్పుడు ఇలా ప్రిపేర్ చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.